రీతుని క్వశ్చన్ చేసిన ఇమ్ము. నువ్వు మొత్తం తీసేసుకున్నావు వాడి దగ్గర. వాడి దాంట్లో ఒక్కటి కూడా ఉంచలేదు అంటూ ఇమ్ము రీతుని అడిగాడు. అయితే ఏంటిప్పుడు అంటూ రెక్లెస్ గా చెప్పింది రీతు. నీకోసం వాడు ఎలిమినేట్ అవుతాడు అని ఇమ్ము అన్నాడు. మరి నువ్వెందుకు వాడికి ఇచ్చావు అని రీతు అడిగితే వాడు పాపం అనిపించాడు అందుకే ఇచ్చాను అని ఇమ్ము అన్నాడు. వాడికి నేను పాపం అనిపించింది అందుకే నేను తీసుకుంటున్నా ఏమనలేదు అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడింది రీతు. నీకు సపోర్టర్స్ ఉన్నారు నాకు లేరు. గుంపు కట్టుకొని నా మీదకే వచ్చారు వాళ్ళు. నువ్వు బ్యాడ్ చేసుకోవాలంటే చేసుకో. వాళ్ళందరూ మొత్తం కలిపి నీకు సపోర్ట్ చేసి నన్ను తీసేశారు అంటూ రీతు అంది. ఎవరికి ఎవరు సపోర్ట్ చేశారు? బాల్స్ వేస్తుంటే వద్దన్నాను నేను అంటూ ఇమ్ము అన్నాడు. నీది నువ్వు చూసుకో అయ్యా, నాకు తెలుసు ఎలా ఆడాలో. నువ్వు ఇప్పుడొచ్చి రేలంగి మావయ్యలాగా మాట్లాడుకు అంటూ డైలాగులు వేసింది రీతు. నా గురించి తెలీదు కానీ నువ్వు మాత్రం రేలంగి అత్తయ్యవే అంటూ ఇమ్ము కౌంటర్ వేశాడు. ఇక రాము సైలెంట్ గా ఉండడంతో నువ్వు అందుకే తగ్గావంటే మొత్తం ఇచ్చేస్తా అంటూ రాము దాంట్లో వేసింది రీతు. ముగ్గురు కలిసి ఒక దగ్గరికే వస్తారట, అది ఫెయిర్ అన్ఫెయిర్ ఆట అంటూ ఇమ్ముని తిట్టుకుంది రీతు.